మై డియర్ ఫ్రెండ్స్, నా ఇప్పుడు మీ ముందు పిలుస్తున్నాను మా ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ యొక్క జాయింట్ సెక్రటరీ గారు కరీంనగర్ నుంచి ఎంతోమందిని ఆత్మహత్యల నుంచి తప్పించి వాళ్ళను ఆనందంగా జీవించడానికి మరియు వాళ్ళ లైఫ్లో ఆనందం నింపడానికి వారు ఎన్నెన్నో ఊర్లు తిరిగి చిన్న చిన్న పల్లెటూరు తిరిగి వారి యొక్క స్పీచ్లతో ప్రభావితం చేసిన కరీం గారు స్టేజ్ మీదకి వస్తున్నారు. కరీం ఫ్రమ్ సైకాలజిస్ట్, కరీం ఫ్రమ్ కరీంనగర్, సైకాలజిస్ట్ కరీంనగర్, కరీం ఫ్రమ్ కరీంనగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. నేను గమనించింది జవహర్ లాల్ నెహ్రూ గారు మా ఆంధ్రప్రదేశ్ సైకలాజికల్ అసోసియేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గారు 12 రోజుల నుంచి గత సంవత్సరం కూడా అంతకుముందు సంవత్సరం కూడా ఆ సార్కు కుడి ఎడమగా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున నా గౌరవ నమస్కారాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఓకే, నాకు ఇచ్చిన టాపిక్ ఒకటి ఇచ్చారు, దట్ ఈస్ మైండ్ మెకానిజం. మైండ్ మెకానిజం, ఎస్. సో చిన్నగా మనం సరదాగా సీరియస్గా కాకుండా మీరు నేను మనందరం కలిసి కొంచెం ఇన్వాల్వ్ అవుతాము. జోక్గా తీసుకోవాలి, ఎవరు కూడా సీరియస్గా భావించకూడదు. ఎస్, ఎందుకంటే ఆనందం నవ్వుతూ మనం ఏ కార్యక్రమం చేసినా చాలా ఎనర్జీ వచ్చేస్తుంది, మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, సీరియస్నెస్ దూరం పోతుంది, నిద్ర కూడా మనకు మన దరిదాపులోకి రాదు, విజయం మనకు చాలా దగ్గరలో ఉంటుంది. ఎస్, నిజంగా చెప్తున్నాను, మీరందరూ చాలా 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 అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. ఎస్, ఉదయం నుంచి చూస్తున్నాను ఎంత ఓపికతో మీరు ఉన్నారంటే ప్రతి ట్రైనర్కు మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటు, వారి ద్వారా మీరు పొందే ఎంకరేజ్మెంటు చాలా అద్భుతంగా ఉంది. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్లో మొట్టమొదటిగా నేను అడుగుతున్నాను మీ అందరికీ దయచేసి. సో మనందరికీ, నేను కూడా మీలో వచ్చేసాను, మనందరికీ బ్రెయిన్ ఉందా? నాకైతే ఉంది. ఉందా అందరికీ? ఓకే, ఎస్, అందరికీ ఉంటుంది. అరే ఏ బహుత్ బడా ఆద్మీ జీ, లంబా పొడుగున్నాడు, వాడు మెదడు మోకాలలో ఉంది అని పెద్ద మనుషులు అంటారు అప్పుడప్పుడు. సో అలా జరగదు, బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. ఎస్, మరి మనందరికీ మైండ్ ఉందా? బ్రెయిన్ ఉందంటే ఇక్కడ ఉంది, ఓకే, రైట్. మరి మైండ్, బ్రెయిన్ తెలుగులో ఏమంటాము? మెదడు. మరి మైండ్ను మనసు. మరి మనసు ఉందా మనందరికీ? ఎక్కడుంది? ఇది కళ్ళు, తల, చేతులు, వేళ్ళు, గోర్లు, పళ్ళు, చెవులు, కాళ్ళు, మోకాళ్ళు, లోపల గుండె, దమ్మన, సిరెలు మొత్తం అన్నీ ఉంటాయి, కాళేమం. మరి మీరందరూ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్ చదివారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు సైన్స్ తీసుకున్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాలు సైన్స్ చదివిన, బీఎస్సీ చదివిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ 3 సంవత్సరాల తర్వాత మరో 2 సంవత్సరాలు పీజీలో సైన్స్ చేసిన గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. కానీ మన సిలబస్లో మానవ శరీర పటం తీసుకొచ్చి ఇక్కడ మనం చూపిస్తే ఎక్కడ కూడా మనసు, మైండ్ అనేది ఉండదు. మీకు ఎక్కడన్నా పుస్తకంలో కనిపించిందా? పాఠ్యాంశాలలో మెదడు గురించి ఉంటుంది, కానీ మైండ్ గురించి ఇట్లా బాణం గుర్తిచ్చేసి దిస్ ఈజ్ మైండ్ అనేది ఎక్కడన్నా కనిపించిందా? లేదు. మరి ఆ లేని మనసు అంటే కనిపించని మనసు, ఈ రూమ్లో గాలి ఉందా అంటే ఉంది, మనం చూడలేము, ఫోటోగ్రాఫ్ తీసుకోలేము, తాకలేము, ముట్టుకోలేము, కానీ ఉంది, ఫీలింగ్ మనకు తెలుస్తుంది, చలి ఉందా, వేడి ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి. అలాగే మనసును మనము చూడలేము, తాకలేము, ముట్టలేము, బ్రెయిన్ను చూడగలుగుతాము. మీ గతంలో చెప్పి ఉంటారు ట్రైనర్స్, బ్రెయిన్ను మనము హార్డ్వేర్గా తీసుకుంటే మైండ్ను మనము సాఫ్ట్వేర్గా తీసుకోవాలి. కంప్యూటర్ చాలా బాగుంది, కానీ దాంట్లో ఏం ప్రోగ్రామ్ లేదు, చూడడానికి చాలా డిజైన్గా ఉంది, ఏం ప్రోగ్రామ్ లేదు. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, అమ్మాయి కూడా చాలా బాగుంది, దీంట్లో ఏం లేదు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం. సో ఈ వర్క్షాప్, ఈ ఇంపాక్ట్ కూడా మనందరిలో ఒక సాఫ్ట్వేర్ను, మనలో ఉన్న వైరస్ను తొలగించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మరి మీరందరూ కూడా భావిస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, ఎప్పుడైతే మన మైండ్లో వైరస్, సాఫ్ట్వేర్ అన్నప్పుడు వైరస్ వస్తుంది, దానిని తొలగించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. సో మైండ్ని ఏం మాట్లాడినా ఈరోజు
నాకు ఇచ్చిన సమయంలో మైండే ఉంటుంది, వేరే అంశాలు రానివ్వను. సో మైండ్ అంటే ఎన్ని రకాలు? ఎస్ బాహ్య మనసు, అంతర్గత మనసు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. ఇంకొకటి ఉంటుంది, చెప్పగలరు ఎవరైనా? ఎస్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మరి బాహ్య మనసుకు, అంతర్గత మనసుకు, చేతన రహిత, చేతన లేని మనసుకు కారణము అంటే మూడిటికి ఎలా మనము గుర్తించాలి? సార్ నాకు మనసు ఉంది అనేది ఎట్లా తెలియాలి? ఈరోజు మీకు ఇచ్చిన ఒక 10 నిమిషాల్లో నేను మీ మనసుతో మీకు పరిచయం చేయాలని నా కోరిక ఉంది. మీ మనసుతో మీకు పరిచయం చేయిస్తాను ఈరోజు అని నేను అనుకుంటున్నాను. ఎస్, సో బాహ్య మనసు, కాన్షియస్ మైండ్, సీఎం, ముఖ్యమంత్రితో సమానం. సీఎం పదవి కాలం ఉన్నంత వరకే ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత మారుతూ ఉంటారు, ఆ లోపు కూడా మారుతూ ఉంటారు. జాగరూకతలో ఉన్నప్పుడు ఉండే మనసు బాహ్య మనసు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. అంటే మనం జాగరూకతలో ఉన్నాము, చూస్తున్నాము, క్లాసులో సార్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ట్రైనర్ ఏం చెప్తున్నారు చూస్తున్నాము, కానీ మన అంతర్గత మనసు ఇక్కడ లేదు. సెక్రటరీ, ఎస్సీఎం, సెక్రటరీ టు సీఎం. ముఖ్యమంత్రి పని చేయడు, చేయిస్తాడు. సీఎం, కాన్షియస్ మైండ్, పని చేయదు, చేయిస్తుంది. బట్ పనిచేసేవారు ఎవరు? సెక్రటరీ, ఎస్సీఎం, సబ్ కాన్షియస్ మైండ్. సో మనకు సెక్రటరీ బాగుంటే సెక్రటరీలో పనులన్నీ బాగా జరుగుతుంది. సెక్రటరీ నిద్రపోతున్నారు అనుకోండి, ఏ పని జరగదు. వాగ్దానాలు చేస్తాం. చిన్న బాబుని తీసుకొచ్చి, బాబు నువ్వు పెద్దగైన తర్వాత ఏమవుతావు అంటే, సార్ నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, పలానా అవుతా అంటారు. కానీ ఏ ఒక్క అబ్బాయి కూడా సార్ నేను గజ దొంగ అవుతా సార్, నేను టెర్రరిస్ట్ అవుతా సార్ అని అంటారు? ఎవరు అనరు ఆ పిల్లలు. అంటే బాహ్య మనసు. కానీ మనం కూడా అనుకుంటుంటాము, నేను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను, ఒక గమ్యాన్ని సాధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం బాహ్య మనసుతో. ఎప్పుడైతే మన సెక్రటరీ దానికి రూపకల్పన చేస్తాడో, మన అంతర్గతంగా ఉన్న సెక్రటరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే ఆ కార్యరూపం దాల్స్తుంది. ముఖ్యమంత్రి వచ్చేసి నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా మాటలే ఉంటాయి, కానీ ఆయన కార్యక్రమంలో, ఆయన సెక్రటరీ విభాగంలో పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే చురుకుగా ఉంటారో అప్పుడే పనులు జరుగుతాయి, జీవోలు పాస్ అవుతాయి, దాని మీద పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది, అటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. సో మన లోపల ఉన్న అంతర్గత సెక్రటరీ, ఎస్సీఎం, సెక్రటరీ టు సీఎం, ముఖ్యమంత్రి, సబ్ కాన్షియస్ మైండ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి మన మిత్రులు ఎవరో చెప్పారు, అన్కాన్షియస్ మైండ్ అని చెప్పేసి. సో అన్కాన్షియస్ మైండ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక సినిమా చూస్తున్నాము, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వండర్గా సినిమాలు కొత్త రకంగా సినిమా తీస్తూ ఉంటారు. ఒక హీరోయిన్ పరిగెత్తుతూ ఉంటుంది, హీరోయిన్కి పరిచయం చేయించాలి కాబట్టి ఆ అమ్మాయి పరిగెత్తుతూ ఉంటుంది, వెనక ఆ దుండగులు ఫాలో చేస్తూ ఉంటారు ఆమెను పట్టడానికి. కాళ్ళు చూపిస్తాడు, తర్వాత పైకి కెమెరా వస్తుంది, అమ్మాయి ఉరుకుతూ ఉంటుంది, రోడ్ వచ్చేసింది, ఆ అడవిలో నుంచి మళ్ళీ రోడ్డుకు వచ్చేస్తుంది, పరుగుతూ ఉంటుంది, వాళ్ళు వెనకాల వస్తూ ఉంటారు, రక్షించండి రక్షించండి, ఎవరు లేరు అక్కడ. ఆ రోడ్ అక్కడ దూరం నుంచి, ఫారిన్ నుంచి వచ్చిన ఒక హీరో అటువైపు నుంచి వస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కారు తలగంగానే ఎదురుగా వచ్చేసి అమ్మాయి పడిపోతుంది. ఆ వెనకాల ఉన్న దుండగులందరూ పారిపోతారు, అరే ఎవడో వచ్చారని చెప్పేసి. ఆ హీరో అమ్మాయిని తీసుకొచ్చి కారులో హాస్పిటల్కో, గెస్ట్ హౌస్కో, లేకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేసి మార్నింగ్ అక్కడ కెమెరా సూర్యుని ముందు చూపిస్తాడు. అంటే చూసే వాళ్లకు తెల్లారిపోయింది, ఉదయం అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి లేచి, నాకేమైంది, మీరెవరు, నేను ఎక్కడున్నాను, వాళ్ళేరి. ఏదైతే కారు వచ్చి అమ్మాయికి తగిలినంత వరకు ఆమెకు బాహ్య మనసు ఉంది, అంతర్గత మనసు ఉంది, ఆ చేతన అనేది లేదు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె. మళ్ళీ ఇప్పుడు తెల్లారిన తర్వాత వచ్చింది. కాబట్టి మనకు అన్కాన్షియస్ మైండ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడి దాన్ని మనము డిస్కస్ చేయడము సమయం వృధా అవుతుంది. సో సెక్రటరీ గురించి మనం మాట్లాడదాం. మరి ఈ సెక్రటరీని డెవలప్ చేయాలంటే ఎలాంటి చేయాలి? సో సెక్రటరీని హుషారుగా చేయడానికే మైండ్ మెకానిజం. ఎస్, మనకు ఒక బండి, ఇందాక హారిక మేడం గారు చెప్పినట్టుగా కార్ గురించి, వెహికల్స్ గురించి చిన్న ప్రాబ్లం వచ్చేసరికి మనము వెంటనే మనకు తెలియదు, ఒక ప్లగ్ వైర్ వెళ్ళిపోయినా అరే మెకానిక్ బులాజీ ఉస్కు ఎవరు నీకు వస్తుందా కొంచెం చూడంటాం. ఆయన వచ్చేసి ఒక సెకండ్ అలా పెట్టేసి కిక్ కొడితే స్టార్ట్ అయిపోతుంది బైక్. కార్ ఏదైనా చిన్న ప్లగ్ వెళ్ళిపోతే కార్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాగే మన మైండ్ను మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మైండ్ కంటికి కనబడదు, కనిపించే వస్తువు అయితే తీసుకెళ్తాం.
బ్రెయిన్ ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు, దాన్ని ముట్టొచ్చు, తాకొచ్చు, మార్చొచ్చు, కుట్లు వేయచ్చు, దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. బ్రెయిన్ గురించి చూసే వాళ్ళందరూ సైక్రియాట్రిస్టులు. ఎస్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ మైండ్. బ్రెయిన్ పైనుంచి పతంగ ఎగిరిస్తున్నాడు, పడిపోయిన అబ్బాయి స్పృహ కోల్పోయినాడు, వెంటనే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్స్రే తీస్తారు, సిటీ స్కాన్ చేస్తారు, ఎంఆర్ఐ తీసేసి బ్రెయిన్ గురించి చూస్తారు. దాని ఒక ఆకారం కనిపిస్తుంది, బట్ మైండ్ అనేది కనబడదు. మరి మైండ్ను రిపేర్ చేయాలంటే ఎక్కడ చేయాలి? నన్ను నేను రిపేర్ చేసుకోవాలి. నా లోపల ఉన్న సెక్రటరీని నేను మార్చాలి. నా లోపల ఉన్న సెక్రటరీ ఏం చెప్తాడో అదే పని జరుగుతుంది. ఉదాహరణకు మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక లేబర్ని తీసుకొస్తాం ఇంట్లో. బాబు ఇదంతా చున్నం వేసేయాలి, మొత్తం క్లీన్ చేసేయాలి, ఎంత కావాలి? సార్ డైలీ కూలీ ఇవ్వండి, నాకు 300 రూపీస్. ఓకే, ఒకరోజు కూలీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 300 400 తీసుకుంటాడు. వాడు 10 గంటలకు వచ్చి కూర్చోగానే బీడి తాగుతూ ఉన్నాడు అనుకోండి, మనం ఊరుకున్నావా? ఏమో ఇప్పుడే వచ్చిన బీడి తాగుతున్నావు ఎందుకు? అరే ఏం చేయాలి సార్ అంటాడు. మళ్ళీ కొద్ది కాగానే ఛాయ్ అంటాడు, మళ్ళీ 12 కాగానే అన్నం తింటా అంటాడు, టిఫిన్. అరే నువ్వు ఏం పని చేస్తున్నావా? నువ్వు పైసలు ఇస్తున్నావు అంటే వాడు ఎంబడ మనం నిలబడి ఎలా పని చేపిస్తున్నామో మన లోపల ఉన్న సెక్రటరీని కూడా మనము నిరంతరంగా పని చేయించుకోవాలి. అది ఒక బాహ్య మనసు యొక్క ధర్మము. ముఖ్యమంత్రి బాహ్య మనసు సమానం కాబట్టి తన వాళ్ళతో పని చేయించాలి. బాహ్య మనసు అంతర్గత మనసుతో పని చేయించాలి. ఎస్, అప్పుడు మనం ఏది అనుకుంటామో, ఏది చేయాలనుకున్నామో, ఎలా ఉండాలనుకున్నామో అలా ఉండి తీరుతాము. లేకుంటే కళలు గాలిలో మెడలు కడతా ఉంటాము. కళలు కనండి అంటే నేను కూడా ఒకరోజు అలా అవుతాను, నేను కూడా ఒకరోజు ఇదవుతాను మాటలకే, వాగ్దానాలకే పరిమితం అవుతాము. కాబట్టి వాగ్దానాలు కాదు, ఇంప్లిమెంట్ చేయడానికి. సో మరి మైండ్ స్పెషలిస్ట్ ఎవరు? డిఫెక్ట్స్ ఏమున్నాయి దాంట్లో? మీ ఆలోచనల్లో ఎఫెక్ట్స్ ఏమున్నాయి? చాలామంది తెలిసిన విషయాలు ఏంటంటే పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ అని చెప్పేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యూత్, మీరు వచ్చిన వాళ్ళలో పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ కాదు నా దృష్టిలో. మీరందరూ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది. ఇక్కడ వచ్చిన హాల్లో ఉన్న ప్రతి ఆ చివరి నుండి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరు అద్భుతమైన విజయాన్ని సృష్టించగలరు. ఒక టాలెంట్ మీ లోపల ఉంది. కానీ అందులో కొన్ని ఎఫెక్టివ్ థాట్స్ వస్తున్నాయి, కొన్ని డిఫెక్టివ్ థాట్స్ వస్తున్నాయి. సో ఎక్కడ వెహికల్ ప్రాబ్లం అవుతుంది, మైండ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, దానిని ఎక్కడ రిపేర్ చేయాలి? ఎందుకు పదే నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు పదే ఒకే గుర్తొస్తుంది? ఎందుకు పదే మైండ్ లోపల మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ సృష్టిలో ఒక ఆకు రాలినా బ్రహ్మ ఆజ్ఞ లేనిదే ఆకు రాలదు అంటారు. బ్రహ్మను మనం చూడలేదు, తాకలేము. ఒక ఆకారం కూడా మనము, ఒక ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు. ఎస్, మనల్ని నడిపించేవాడు కూడా ఒక బ్రహ్మ ఉన్నాడు. దట్ ఈస్ మైండ్. కంటికి కనబడదు. మన మనసు ఏం చెప్తున్నామో అదే చేస్తాం. నిజంగా చెప్తున్నాను, మీరందరూ ఎవరు కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, మా మాటలు, ఎవరి మాటలు వినరు. మీరు మీ మనసు చెప్పిన మాటనే వింటారు. మీ మనసుకు నచ్చిందే చేస్తారు. మీకు ఈరోజు ఇక్కడ ఉండాలి, 12 రోజులు ఖచ్చితంగా మీకు చాలా. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పారు 1,00,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి. చూడండి రేపు ఎంతమంది ఈ హాల్ నిండిపోతుంది. మీ మనసు ఎక్కడ ఉంటుంది? కాబట్టి మీ మనసు నచ్చిన పనే మీరు చేస్తారు. సో మరి అలాంటి మనసును రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. ఎఫెక్టివ్ థాట్స్ ఎక్కడ వస్తున్నాయి, డిఫెక్టివ్ థాట్స్ ఎలా వస్తున్నాయి? కోపము, చిన్న విషయానికి ఈర్ష్య, లేకుంటే మార్నింగ్ నుంచి చెప్తున్నారు ట్రైనర్స్, చాలా అద్భుతమైన ట్రైనర్స్ చెప్తున్నారు. మన డిఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరే ఆలోచించుకోండి. వాటిని సరిచేసుకోవడానికి మీ మనస్సే మీకు సాక్షి. మీ మనసును మీరు ఏ రకంగా రిపేర్ చేసుకోవాలో చిన్నగా చూస్తున్నాను. ఎస్, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి ప్లీజ్. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని మీ పేరును, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్, అంటే మీరు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా, మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఇందాక గంప గారు ప్రతి ఒక్కరిని పైకి పిలిచేటప్పుడు ట్రైనర్ గురించి చెప్తూ పిలిచారు. వారిలో ఉన్న గొప్పతనాలను చెప్పి
మిమ్మల్ని అందరినీ తెలియజేస్తూ అనౌన్స్ చేసి పరిచయం చేశారు. ఈరోజు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఒక 2 నిమిషాలు మాత్రమే. మీలో ఉన్న డిఫెక్టివ్ థాట్స్ ఏమొస్తున్నాయి ఒక్కసారి ఫోకస్ చేయండి. వాటిని మీరు రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కళ్ళు తెరవద్దు ప్లీజ్. ఒక్కసారి మీ భవిష్యత్తును దర్శనం చేసుకోండి. మనం తిరుపతికి వెళ్తున్నాము దర్శనానికి. అయ్యో ఈ సంవత్సరం కాలేదు సార్, నెక్స్ట్ ఇయర్ దర్శనం చేసుకుంటాము. షిరిడీకి వెళ్తున్నాము దర్శనానికి, కానీ వెళ్ళలేకపోయినాం సార్. అజ్మీర్ వెళ్ళాలి దర్శనానికి, వెళ్ళలేకపోయినాం సార్. గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి దర్శనానికి, వెళ్ళలేకపోయినాం. అలా కాదు, ఇప్పుడు మిమ్మల్ని మీరు దర్శనం చేసుకోండి. మీ భవిష్యత్తును మీరు ఒక్కసారి ఎక్కడ మీరు డిఫెక్ట్ అవుతున్నారు, ఎక్కడ లోపాలు జరుగుతుంది. ఎస్, ఒక్కసారి కళ్ళు తెరవండి. సో ఎప్పుడైనా నిజ జీవితంలో మనకు ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం పక్కన అడుగుతాం, అరే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలా అని చెప్పేసి మనం డిప్రెషన్లో వెళ్ళిపోతాం, టెన్షన్లో పడిపోతాం. ఎవరిని అడగాలో తెలియదు. అమ్మ ఏం చేయాలి, నువ్వేం చేయాలి, ఎవరిని అడుగుతాం. ఫస్ట్ మిమ్మల్ని మీరు అడగండి. మీ అంతర్గతంగా మీ మనసే మీకు సాక్షి. మనసుని అడగండి. ఒక చిన్న మన మనసు కూడా తప్పులు ఎలా అంగీకరిస్తూ వస్తుందో చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ చైర్ ఉంది. జనరల్గా మన ఇంట్లో ఉన్నాము, లేకుంటే ఏదో ఉన్నాము. ఇక్కడ నేను మాట్లాడుతూ వస్తున్నాను. ఇట్లా వచ్చేసరికి అటు చూడకుండా అరే ఎవరే ఇక్కడ చైర్ పెట్టింది, యూజ్లెస్ ఫెలో. లేదు సార్, గంప సారే చెప్పిండు ఇక్కడ చీఫ్ గెస్ట్ వస్తారట, సార్ పెట్టమంటే పెట్టినా అని వాలంటీర్ అంటాడు. అరే ఇక్కడ పెడతావా నువ్వు చైర్, పక్కన పెట్టాలా, నేను మాట్లాడుతున్నా అంటే నేను చూడకుండా తప్పును వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నా. ఈ పక్కకి వెళ్ళొచ్చు కదా, తప్పును వేరే వాళ్ళకి అప్పగిస్తున్నా నేను. అలాగే చిన్నప్పుడు చిన్న పాప పడింది అనుకుందాం. చిన్న పాప నడుస్తూ వచ్చి ఇక్కడ తలిగి పడిపోతే ఇంట్లో అమ్మమ్మను నానమ్మను లేక పెద్దవాళ్ళు జనరల్గా ఏం చేస్తారో వాళ్ళ సైకాలజీ పిల్లల మీద ప్రభావం ఎలా పడుతుందో చెప్తున్నాను. అరే రే రే పడిపోయినావా, ఏమైంది, ఇక్కడ పడ్డావా, దాన్ని కొడతారు. జరిపి సపోజ్ కింద పడింది అనుకోండి, పాప కింద పడితే ఇక్కడ పడ్డావా అని చెప్పేది. అంటే తప్పు నీది కాదు, ఈ భూమిది తప్పు, తప్పు నీది కాదు, ఈ చైర్ది తప్పు. సో మంచి పని చేస్తే నేను చేసిన, చెడు పని చేస్తే వేరే వాళ్ళు చేశారు. అరే బాగుంది, ఆ చైర్ ఎవరు పెట్టారు సార్, నేను పెట్టినా సార్. అప్పుడు గంప సార్ పేరు రాదు, నేను తీసుకొచ్చి పెట్టినా సార్ చైర్. ఓకే బాగుందా, వెరీ గుడ్ అని భావన వస్తుంది. సో మన మనసుకు ఎలా మనము డైరెక్ట్ చేస్తే, మన సెక్రటరీకి ఏం పని చెప్తే అదే పని చేస్తుంది. అది మన మైండ్ను, అంతర్గత మనస్సును, సబ్కాన్షియస్ మైండ్ను మనం ఏది ఫోకస్ చేస్తే అదే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు నేను మెడిటేషన్లో భాగంగా కాకుండా అదనంగా మీరు యోగా చేయండి, ఇంకా వేరే ఎక్సర్సైజ్ చేయండి. కానీ కనీసం 5 నుంచి 8 నిమిషాలు మీ కొరకు మీరు గాలి పీలుస్తూ వదులుతూ, ఈరోజు నేనేం చేయాలి, నిన్న ఏం మిస్ అయినా, మీ సెక్రటరీకి ఏం పని చెప్పాలి, జస్ట్ మనసులో అనుకోండి. ఆ రోజు ఆ పని జరిగి తీరుతుంది. ఈరోజు నేను పలానా సార్ను కలవాలి, డెఫినెట్లీ కలుస్తారు. ఈరోజు నేను బ్యాంకు డీడీ తీసి రేపు చివరి రోజు ఉంది, లేకుంటే ఈరోజు చివరి రోజు ఉంది, ఒక ఫీజు కట్టాలి. మనం ఎప్పుడైతే అంటామో కరెక్ట్గా ఫీజు కట్టేస్తాం. సో మన అంతర్గత మనసులో ఉన్న లోటుపాట్లను ఇతరుల ద్వారా కాకుండా మనకు మనమే రెక్టిఫై చేసుకోవాలి. మనకు మనమే వాటిని తొలగించుకోవడానికి మనకు భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం మనసు. జంతువులకు లేనిది మనుషులకు మాత్రమే ఉన్నది మనసు. మెదడు జంతువులకు కూడా ఉంటుంది, కానీ మనసు ఉండదు. మనమంతా చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఈ భూమి మీద వచ్చినందుకు పెద్దవాళ్ళను గౌరవించడం, తర్వాత పెద్దలతో నేర్చుకోవడం. ప్రతి మూమెంట్ వేరే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నేను ఏం చేసినా ఎటుపోయినా ఎవరు చూడలే. యువకులు కూడా రోడ్డు మీద సిగరెట్ తాగడం, లేకుంటే కొన్ని అసభ్యకరమైన ప్రవర్తనలు చేయడం జరుగుతూ ఉంటుంది. వాటిలో భాగమే ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూమెంటు? లోపల నుంచి వచ్చింది. ఏమైతే లేదు సిగరెట్ తాగితే, ఏమైతే లేదు పబ్లిక్ ప్లేస్ అయితే అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, మన చుట్టూ ఫ్రెండ్స్ కావచ్చు,
మన లోపల ఆ ప్రోగ్రామింగ్ ఫిక్స్ అయింది కాబట్టి ఆ ఏ ప్రోగ్రామింగ్ ఉందో అదే ప్రోగ్రాం ప్రకారం నడుస్తుంది. సరే కంప్యూటర్లో ఇది వస్తలేదు, అది ప్రోగ్రాం లేదు. అరే అబ్బాయి, మీ అబ్బాయి అమ్మాయి మీద యాసిడ్ వేసాడమ్మా, పోలీసు వాళ్ళు తీసుకెళ్తున్నారంటే, ఏహే నా కొడుకు బంగారం, అసంటోడు కాదు. లేదమ్మా టీవీలో చూస్తున్నారంటే, అప్పుడు టీవీలో చూసి బోర్న ఏడుస్తుంది అమ్మ. తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, నమ్ముతుంది చాలా గౌరవంగా, నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పేసి. మరి చూస్తే అబ్బాయి చాలా హీరోగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, లోపల మాత్రం కుళ్ళు ఉంది, ఏ పని చేయలేడు. ఏం చేస్తున్నావు బాబు? డిగ్రీ అయిపోయింది సార్. చాలామంది అలవాటు పడిపోయినారు బండికి, సెల్ ఫోన్లకు. యూత్ మనకి ఎడొస్తుంది సార్ జాబు, అంతా వాళ్ళకే వస్తుంది సార్, మనకి ఎడొస్తుంది, అంతా రిజర్వేషన్ సార్, మేము మస్తు అప్లై చేసినా సార్ అనే భావనతో మనం ఏం చేస్తున్నామో మన సెక్రటరీకే మనం డౌన్ చేస్తున్నాము, వేరే వాళ్ళని కాదు. నన్ను నేనే కించపరుచుకొని నా సెక్రటరీకి నేను పని చేయడం లేదు, పని అప్పగిస్తలేను, పని చెప్పడం లేదు, వాడు పని చేయడు, నిద్రపోతాడు. సో కాబట్టి మన అంతర్గత మనసు, మీరు ఇప్పుడు నేను చిన్న 2 నిమిషాల్లో చెప్పినట్టుగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం చేయాలి. కాబట్టి మీకు ఆ రోజు జరగాల్సిన అంశాలన్నీ జరుగుతాయి. ఆ రోజు ఏం పని చేయాలనుకున్నారో ఆ పనిని కూడా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఈ యొక్క మంచి ఒక క్లుప్తమైనటువంటి సమయంలో, అంటే క్లుప్తంగా బ్రీఫ్గా మీ ముందు మనసు గురించి చెప్పే అవకాశాన్ని కల్పించినందుకు ఇంపాక్ట్ తరపున గంపా నాగేశ్వరరావు గారికి, వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనసు గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే ఒక 2 నిమిషాలు నేను టైం కేటాయించాను కాబట్టి 2 అంశాలు ఒకరు ఇక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి మాట్లాడండి. ఎనీ డౌట్ మనసు గురించి? మనసు గురించి పుస్తకాలలో పాఠ్యాంశాలలో దొరకదు. నో డౌట్ మనసు గురించి కొన్ని అందరి ముందు కూడా మాట్లాడలేకపోతారు. ఇది నేను అడిగితే అందరు నవ్వుతారేమో, అలాంటి బయటికి చెప్పుకునే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కూడా దయచేసి వచ్చి కలవండి. నేను ఈరోజు ఇంకా సాయంత్రం ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉంటాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు, అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ. సరే, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడు మనసు ఉంటుంది కదా, మనసు అన్నది ఎక్కడుంటుంది మీరు కొంచెం చెప్పగలరా? మనసు ఎక్కడుంటుంది బాడీలో? వెరీ గుడ్. నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న మీకే, మనసు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. అది ఓకే. మనసు అనేది రసాయనిక చర్య, మెదడులో జరిగే రసాయన చర్య. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? ఒకటే సోల్ ఉంటుంది కదా సార్, ఆత్మ ఉంటుంది కదా బాడీలో. ఆత్మనే మనసు అంటాము, మనసుని ఆత్మ అంటాము. ఓకే సార్, వేరేది లేదు. ఆత్మ ఉంటుంది కదా, ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది బాడీలో? నేను చెప్పినట్టుగా ఈ రూమ్లో గాలి ఉందా? రూమ్లో గాలి ఉందా? ఓకే, గాలి ఉందా రూమ్లో? ఉంది. ఎక్కడుంది? దాన్ని పట్టుకుందాం. అయితే ఓకే ఓకే. సో అది మన ఆలోచన, వాదం కాదు. దానిని ఎవరు కూడా చూడలేదు, తాకలేము. అదొక ఫీలింగ్, ఒక అనుభూతి మనము చేసే బాహ్య ప్రవర్తన ద్వారా. సార్, డ్యూ టు మై పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, అంటే నేను గతంలో చేసిన తప్పుల వల్ల కొంచెం అవి బాగా గుర్తొచ్చి మనసు అనేది ఎప్పుడు నన్ను ముందుకెళ్ళకుండా చేసాను సార్. సో ఈ మనసు రీప్రోగ్రామ్ ఎలా చేసుకోవచ్చు సార్? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. చాలా మంచి ప్రశ్న. ఒక పొరపాటు కానీ ఒక తప్పు కానీ జరిగినప్పుడు పదే పదే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. వద్దనుకున్న ఆలోచన వస్తూ ఉంటుంది. నేను ఆలోచించద్దు, నేను ఆలోచించను. దేవుణ్ణి మొక్కుతారు, గుడికి వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన వస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. సో అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆలోచన రాకున్నా కానీ అరే నేను ఆలోచిస్తలేనా, రాలే ఆలోచన అని చెప్పేసి మళ్ళీ దాన్ని మనం స్వాగతం పలుకుతున్నాము. ఆలోచన కమాన్, వెల్కమ్ వెల్కమ్ అని చెప్పేసి. సో వద్దన్నా చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఎప్పుడైతే చెడు ఆలోచన లోపల వచ్చేస్తుందో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎస్, దాన్ని ఎవ్రీడే మార్నింగ్ మీరు నేను చెప్పినట్టుగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మీ శ్వాసను మీరు గమనిస్తూ మీ అంతర్గత విషయాలను, ఎస్ నేను రేపు ఏం చేయాలి, నేను ఏం తప్పు చేశాను, ఇక ముందు ఏం చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ట్రైనింగ్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు సమర్థించుకోండి. మీ తప్పులను, ఎఫెక్టివ్ థాట్స్ను, డిఫెక్టివ్ థాట్స్ను ఒక్కసారి ఫోకస్ చేయండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ గురించి కాదు. ఎఫెక్టివ్ థాట్స్ ఏమొస్తున్నాయి, డిఫెక్టివ్ థాట్స్ ఏమొస్తున్నాయి, దాన్ని రిపేర్ చేసుకోండి. మీరు ఒక స్పెషలిస్ట్, మీ మైండ్కు మీరే స్పెషలిస్ట్. ఎస్, ప్రతి ఒక్కరూ స్పెషలిస్ట్. ఇక్కడ ప్రతి ఒక్కరూ
మీ మనసుకు మీరే స్పెషలిస్ట్. మైండ్ మెకానిజంలో టెక్నిక్స్ ఉంటాయి. మైండ్ మెకానిజంలో మనకు ఏ రకంగా నాకు ఇదంటే ఇష్టం, ఒకరికి గోంగూర పచ్చడి చాలా ఇష్టం, ఎందుకు అన్నకేమో అది ఇష్టం, తమ్ముడికి పప్పు అంటే ఇష్టం. మన ఆలోచనల్లో మన అభిరుచికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మనసును మనం కంట్రోల్ చేసుకుంటే సర్వాన్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టుగా. రైట్? అరే మీరంతా యూత్ ఉన్నారు, యూత్కు సంబంధించి ఇప్పుడు సినిమాలు ఎన్ని వచ్చినాయి మనసు మీద. మనసు అంతా నవ్వే, మనసు మాట వినదు, మనసు అది, మనసు ఇది అని చెప్పేసి ఎన్ని పాటలు ఉన్నాయి. మీరు మంచి మంచి ఎంత యూత్ కాబట్టి తెలుసుకోవడానికి వచ్చినాం ఇక్కడ. ఏది అసభ్యంగా కాదు, నా జవాబు కూడా అసభ్యంగా ఉండదు. మీ క్వశ్చన్లు కూడా కొంచెం అలాంటిది ఉన్నా అడగండి, నో ప్రాబ్లం. మళ్ళీ ఈ అవకాశం రాదు మీకు. ఎక్స్క్యూజ్ మీ సార్, మనకి కోరికలు ఉంటాయి కదా సార్, వాటిని ఎట్లా నిగ్రహించుకోవాలని? నాకు కొంచెం అర్థం కాలేదు. కోరికలు ఉంటాయి కదా సార్, మన కోరికలు, వాటిని ఎట్లా నిగ్రహించుకోవాలని? ఎస్, కోరికల్ని ఎట్లా నెరవేర్చుకోవాలి, నిగ్రహించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలని. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎస్, ఓకే. మన లోపల డిఫెక్టివ్ థాట్స్ వస్తూ ఉంటుంది. కోరిక అంటే చాలా రకాల కోరికలు వస్తూ ఉంటాయి. అరే వాడు మంచి బైక్ తీసుకున్నాడు, వాడు బీటెక్ చేస్తున్నాడు, నేను బీటెక్, నాకు కూడా ఒక బైక్ కావాలి. ఆ బైక్ కొరకు తండ్రి దగ్గరకా, నాన్న మా ఫ్రెండ్స్ అందరికీ బైక్ ఉంది, అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి మంచిగా, నాకు కూడా చెప్పేసి ఆ కోరికను మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఆ కోరిక వచ్చినప్పుడు మన లోపల మళ్ళీ ఎక్కడికి వస్తుంది? మైండ్ లోపలికి. మీ సెక్రటరీని అడగండి, మీ నాన్నని కాదు అడగాల్సింది. ఎస్, ఈ కోరిక రావాలంటే నేనేం చేయాలి? ఓకే, నేను బీటెక్లో ఉన్నాను, ఇంకొక 2 సంవత్సరాలు చేస్తాను, కంప్లీట్ అయిపోతుంది, నేను సొంతగా బైక్ కొనగలను. నాకు కోరిక ఉంది, చంద్రమండలం వెళ్ళాలి అనుకుంటాను, అవుతుందా? మనకు పాజిబుల్ అయ్యే అంశాలను, నిజ జీవితంలో కోరుకునే అంశాలను, ఎస్ ఇది సాధ్యమనే అంశాలను మనం దగ్గరగా మనసులో పదే పదే ఆలోచించుకుంటే అదే మనకు కోరికలు. గుర్రాల కొన్ని సినిమాలో పాటలు కూడా వస్తున్నాయి. కొన్ని అలా కాకుండా కోరికల్ని ఎలా అధిగమించాలి, కోరికల్ని ఎలా మనము నెరవేర్చుకోవాలి, మిమ్మల్ని మీరే అడగండి. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కేటాయించండి, మీకు మొత్తం కనిపిస్తుంది. ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలంటే ఈ వీసీఆర్లు, సీడీలు, సెల్ ఫోన్లు అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకోండి. ఉదయం ఎవరు చెప్పారు ఫస్ట్ సెషన్, తర్వాత ఎవరు చెప్పారు, గంప సార్ ఏం చెప్పారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు, మధ్యలో ఎవరు వచ్చారు, అన్నీ మీరు ఒక 5 నిమిషాల్లో మొత్తం రీకాల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి? ఎస్, సైకాలజిస్ట్ కరీం, PSYCHOLOGIST కరీం, నో గ్యాప్ ఏం లేదు, కంటిన్యూగా కరీం, KAREEM @gmail.com. సైకాలజిస్ట్ కరీం కంటిన్యూషన్ gmail.com. నా ఫోన్ నంబర్ 94404 88-571. సైకాలజీ టుడేలో కూడా ఉంటుంది నా నంబరు. మీరందరూ చాలామంది చేతులు ఇస్తారు, మెంబర్స్ తీసుకున్నారు కాబట్టి. ఎస్, 94404 88-571. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గంపా సార్, ఆ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ కరీం. ఒక నిమిషం, నువ్వు చాలా అదృష్టవంతుని, ఎందుకంటే మిమ్మల్ని సన్మానించబోతున్నారు రాళ్ళబండ కవితా ప్రసాద్ గారు. డాక్టర్ కరీం గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నైస్ ఆఫ్ యూ.